విజయనగరం బస్ స్టాండ్ నుంచి మన బస్ అయితే ఇప్పుడే కదిలింది. మన ఇప్పుడు జర్నీ అయితే విజయనగరం నుంచి అనకాపల్లి వరకు అయితే ఉంటుంది. జర్నీ మొత్తం ఎంత అంటే టికెట్ అయితే తీసుకున్నాను, టికెట్ చూపెట్టి మీకు చెప్తాను మిగిలిన డీటెయిల్స్ అయితే. మొత్తం జర్నీ విజయనగరం నుంచి అనకాపల్లి వరకు 80 కిలోమీటర్స్. 80 కిలోమీటర్స్కి 85 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. మన జర్నీ చూసుకుంటే ఒక 2.5 అవర్స్ అయితే ఉంటుందేమో. హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ప్రజెంట్ ఆంధ్రపల్లి వెలుగు బస్సులో అయితే ఉన్నాము. మన ఛానల్ 30 వీడియో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే విజయనగరం నుంచి అనకాపల్లి వరకు అయితే జర్నీ ఉంటుంది. మీరు లాస్ట్లో చూసే ఉంటారు. మనం చీపురపల్లి నుంచి విజయనగరం అయితే వచ్చాము. వచ్చిన వెంటనే విశాఖపట్నం వెళ్దామని చెప్పి వెతుకుతూ ఉంటే బస్సెస్ అయితే ఎక్కడ కనిపించలేదు. నాకు ఒక ఆప్షన్ అయితే కనిపించింది అనకాపల్లి వెళ్ళడానికి. ఇంకా మనం ఊరుకుంటాం అనకాపల్లి బస్ అయితే ఎక్కేసాము. విజయనగరం అయితే చాలా పెద్ద ఊరు. ఎట్లా చెప్తున్నానంటే నేను లాస్ట్ బ్లాగ్ చేసినప్పుడు ఎక్కడో 3 కిలోమీటర్స్ ముందే ఎప్పుడో స్టార్ట్ అయ్యింది. తిరుగుతూ ఉన్నాను. ఇంకా విజయనగరం ఊరు వచ్చేసింది కదా, ఇంకా సిటీ నేమ్ చూపెడతామని చెప్పి నేను ఆపేసాను. అయినా సరే ఇంకా తిరుగుతూనే ఉన్నా. చాలాసేపు జర్నీ అయితే చేసాం. నేను లాస్ట్ బ్లాగ్ చేసి ఇట్లా బస్ స్టాండ్లో దిగానో లేదో నాకు రెడీగా అనకాపల్లి బస్ కనిపించింది. సర్లే ఏం చేస్తాంలే అని చెప్పి విశాఖపట్నం వెళ్దాం కదా అని చెప్పి బస్సెస్ వెతుకుతూ ఉన్నాను. ఎక్కడ దొరకలేదు. ఇంకేం చేస్తాం, మనకు ఆప్షన్ ఏదో ఒకటి. నేను అనుకున్న ప్లాన్ ఇప్పుడు కూడా మళ్ళీ బిస్కెటే. విశాఖపట్నం ఎస్కోట్ అన్న వెళ్దాం అనుకున్నాను. విజయనగరం నుంచి మార్నింగ్ విశాఖపట్నం బస్ స్టాండ్లో చూస్తేనేమో ఎస్కోట బస్సులు ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ చూస్తేనేమో మొత్తం ఫుల్గా ఉన్నాయి ఇక్కడి నుంచి వెళ్ళి బస్సెస్. అందుకని ఇంకా బస్సెస్ గురించి హోప్స్ అయితే వదిలేసుకున్నాను. ఈ బస్సు నేను ఎక్కేలోపు మొత్తం ఫుల్ అయిపోయింది. ఓన్లీ బ్యాక్ నేను కూర్చున్న ఒక సీట్ అయితే ఖాళీగా ఉంది. గూగుల్ అయితే మన జర్నీకి ఇంకా 67 కిలోమీటర్స్ ఉందంట. 67 కిలోమీటర్స్ 1:30 వెళ్ళిపోతామని చెప్తుంది. నిజంగా 1:30 వెళ్ళిపోతే గ్రేటే. అది మినిమం 2 అవర్స్ పైనే పడుతుంది. ఇప్పుడు 4:08 అయ్యింది కదా, చూద్దాం ఎన్ని గంటలకు రీచ్ అవుతామో. మనం పైనుంచి వెళ్ళిపోతున్న హైవే NH26 మాట. NH26 విజయనగరం విశాఖపట్నం హైవేలో ఉంది. ఈ రోడ్లో చూసుకుంటే మొత్తం నెక్స్ట్ లెవెల్ జర్నీ అయితే ఉంది. అప్పుడు సన్సెట్ అవుతుంది కదా, సన్సెట్ అయ్యే టైంకి ఎండ్ వస్తుంది కదా, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఎండ్ అయితే. ఏదో ఊరు బోర్డు అయితే వచ్చింది, నేను మిస్ అయిపోయాను. ఈ ఏంటంటే మైనస్ ఇక్కడ నాకు విండో చిన్నది ఉందన్నమాట. చిన్నదాని వల్ల నేను చూడడం కష్టంగా ఉంది ముందు వచ్చి పేర్లు. ఇక్కడ ఒక బస్సు ఉంది, సింహాచలం బస్సు. విజయనగరం సింహాచలం. చిన్నాపురం అంట ఈ ఊరు, చిన్నాపురం. చిన్నాపురం నుంచి సింహాచలం వెళ్ళి బస్సెస్ వేరే రూట్లో వెళ్తాయి అన్నమాట. ఇప్పుడు మనం జర్నీ చేస్తున్న రోడ్ అయితే స్టేట్ హైవే 134. దీని తర్వాత మనం కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అయిపోయిందా, దాని తర్వాత కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత నేషనల్ హైవే 516 ఈ కాదు బీకి అయితే వెళ్తాము. దాని తర్వాత NH16కి అయితే వెళ్తాము. మనం అయితే గట్టిగానే తిరుగుతున్నాం రోడ్లు అయితే. ఈ విలేజ్ పేరు కుమారం అంటే కుమారం అనే విలేజ్ దాటుకొని పోతున్నాం. విజయనగరం జిల్లా జామి మండలం కుమారం. లాస్ట్ బ్లాగ్లో చెప్పాను కదా మనం నెక్స్ట్ ఇంకెన్ని డిస్ట్రిక్ట్లు దాటుతాము అని చెప్పి. మనం ఈరోజు మార్నింగ్ మొదలుపెట్టినప్పుడు విశాఖ జిల్లాలో మొదలుపెట్టాం, తర్వాత విజయనగరం జిల్లా, తర్వాత శ్రీకాకుళం, మళ్ళీ విజయనగరం తర్వాత అనకాపల్లి. 4 జిల్లాలను అయితే టచ్ చేసాం ఈరోజు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు. మనకి విజయనగరంలో కోట అయితే ఉంటుంది, ఏదో విజయనగరం కోట చాలా ఫేమస్. నేను అక్కడ బోర్డుల మీద పేరు కూడా చదివాను, కోటకి ఇట్లాగా ఎన్ని కిలోమీటర్లు అని చెప్పి. ఆ కోట గురించి తెలిస్తే కింద చెప్పండి. పాత రోడ్లో ఉంది, అక్కడ ఉంది. ఒక రైల్వే ట్రాక్ అని దాటుకుని వెళ్తున్న ఒక ట్రైన్ కూడా వస్తుంది. పడుతున్న ట్రైను
ఐసీఎఫ్కి వచ్చేస్తా వస్తుంది షార్ట్ ట్రైన్. ఇక్కడ నుంచి ఈ రూట్ అందాలను అయితే ఒకసారి చూసేసి ఎంజాయ్ చేసేద్దాం. మొత్తం వరపలాలే. బస్ అయితే బాగానే వెళ్తుంది, రోడ్డు కూడా బాగానే ఉంది. విజయనగరం అనకాపల్లి రోడ్డు అయితే ఇప్పటి వరకు బాగానే ఉంది. మంది ఎలా ఉందో తెలియదు కానీ భీమసింగి గ్రామం అంటది. భీమసింగి జంక్షన్ అంట కొంచెం ముందు. మరి ఎక్కడికి ఇక్కడ నుంచి డైవర్షన్ ఉంటుందో మరి తెలీదు. భీమసింగి జంక్షన్లో డైవర్షన్ అయితే తీసుకుంటున్నాము. అటు సైడ్ నుంచి వచ్చాము మనం. అటు సైడ్ నుంచి వచ్చి ఇటు సైడ్ అయితే కటింగ్ తీసుకొని ఇటు సైడ్ అయితే వెళ్తున్నాము. మరి మనం ఇందాక భీమసింగ్లో డైవర్షన్ తీసుకుని వచ్చాం కదా, ఆ డైవర్షన్ తీసుకుని వచ్చిన రోడ్ కాకుండా బ్యాక్ సైడ్ రోడ్ అయితే స్టేట్ హైవే 154 ఉంటుంది. మనమైతే 134లో వెళ్ళిపోతున్నాం. రోడ్డు ఎలా ఉంటుంది అన్నాను కదా, భీమసింగి జంక్షన్ దగ్గర నుంచి మొదలయ్యే రోడ్ అయితే కొంచెం టఫ్గానే ఉంది. కోతులు ఉన్నాయి, కనబడుతున్నాయి మీకు. లాస్ట్గా మనకి చీపురుపల్లి నుంచి విజయనగరం వచ్చిన రూట్ ఎలా ఉంది అట్లాగే ఉంది. భీమసింగి సచివాలయం ఊరు ఎక్కడో ఉంది, సచివాలయం ఊరి చివరిన ఎక్కడో ఉంది. ఈ రోడ్డు మీద పోతానే ఉన్నాం కానీ విలేజెస్ అయితే ఏం కనిపించట్లేదు. లోటపల్లి గ్రామం అంట. లోటపల్లి గ్రామం అయితే వచ్చాము. బస్ నెంబర్ చూసుకుంటే AP 31Z0095 మాట. నేను ఇందాక బస్సు ఎక్కినప్పుడు అయితే చూపించలేదు, ఫ్రంట్ అయితే మిర్రర్ మీద ఉంది, అది చూసి చెప్తున్నాను. మ్యాక్సిమం నేను ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి జర్నీ చేయాలంటే నాకు రూట్స్ తెలియవు కదా. నేను ఏం చేస్తానంటే APSRTC యాప్ అయితే ఓపెన్ చేస్తాను. అందులో లైవ్ ట్రాకింగ్ అయితే ఉంటుంది అన్నమాట. 2 ప్లేసెస్ మధ్య ఏ బస్సెస్ ఉన్నాయని చెప్పి కొట్టామనుకో, ఆ బస్ టైమింగ్స్ అయితే వస్తాయి. వాటిలో పట్టుకొని ఓకే ఈ రూట్లో బస్సెస్ అయితే ఉన్నాయి అని నేను బయలుదేరుతాను. బల్లిఘట్టం అంట. మనం ఏంటంటే చాలాసేపటి నుంచి ఇక్కడ కనబడుతున్నాయి కొండల పక్కనే ట్రావెల్ అయితే వెళ్తున్నమాట. బల్లిఘట్టం బస్ స్టాప్ వచ్చింది. ఈ బల్లిఘట్టం బస్ స్టాప్ ఎక్కడో చూసాను, ట్రావెల్ అయ్యానా ఐడియా లేదు, గుర్తు రావట్లేదు. కానీ దీని నుంచి జర్నీ చేసి నడమైతే పడిపోయింది. విలేజెస్ అయితే ఏం లేవు, చాలా లోపలికి అయితే ఉన్నాయి విలేజెస్. ఓ స్పీడ్ బ్రేకర్లు ఇట్లా వుడ్ విలేజెస్లోకి వెళ్ళే రోడ్లు అయితే మనకి సపరేట్గా ఉన్నాయి. కొంచెం ఇక్కడ జర్నీ చేస్తే ఎట్లా ఉందంటే ఏజెన్సీలో జర్నీ చేస్తున్న ఫీల్ అయితే ఉంది. మనం ఇప్పుడు జర్నీ చేసేది కొత్త వలస విజయనగరం రోడ్లో జర్నీ చేస్తున్నాం. విజయనగరం జిల్లా కొత్త వలస. మనమైతే కొత్త వలస అయితే వచ్చాము. అంతా కొత్త వలసే. అసలు గాలి అయితే ఏమి వెయ్యట్లేదు, గాలి చెమటలకు పడుతుంది. మండల్ ప్రజా పరిషత్ కార్యాలయం వ్యాన్ అడ్డు వచ్చింది. కొత్త వలస పోలీస్ స్టేషన్. కొత్త వలసలో దిగే వాళ్ళు అయితే బాగానే ఉన్నారు. ఏంటంటే ఎంటగా జర్నీ చేసే వాళ్ళు తక్కువ ఉంటారు, డిస్టెన్స్ ఎక్కువ కదా. ఈ కొత్త వలసలో ఏంటంటే స్పీడ్ బ్రేకర్లు, కోతులు చాలా ఉన్నాయి. కొత్త వలస సెంటర్లో అయితే మార్కెట్ అయితే జరుగుతుంది. ఇక్కడ మొత్తం కూరగాయలన్నీ పోగులు పెట్టి అమ్ముతున్నారు. వాళ్ళు చూస్తే వాళ్ళు ఎంత ముసలిలో చూసారా.
మొత్తం ఇక్కడ మార్కెట్ అంతా జరుగుతుంది కొత్త వలసలో. దుంపలు అమ్ముతున్నారు, ఎక్కువ కర్రపెండం దుంపలు అయితే అమ్ముతున్నారు. మనకి బ్యాక్ ఒక రోడ్డు ఉంది కదా, బ్యాక్ రోడ్లో స్ట్రైట్కి వెళ్ళిపోతే అరకు అయితే వెళ్ళిపోతామంట. కొత్త వలస నుంచి అరకు అయితే 75 కిలోమీటర్స్ అంట. కొత్త వలస ఊళ్ళో ఏంటంటే ఫుల్ క్రౌడ్ అయితే ఉంది, చాలా ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉంది కొత్త వలసలో. చుట్టుపక్కల ఉన్న అన్ని ఊర్లకి కొత్త వలస పెద్ద ఊర్లో ఉంది. మనం కొంచెం ముందుకెళ్ళాక విశాఖపట్నం వెళ్ళడానికి రోడ్డు సపరేట్ అవుతుందిలో ఉంది ఈ కొత్త వలస దగ్గర నుంచి. కొత్త వలస గ్రామము సుస్వాగతం అంట. మరి ఇప్పుడు దాకా తిరిగింది ఏంటి, కొత్త వలస కాదా? ఈ చెట్ల వయసు ఒక 100 సంవత్సరాల పైన ఉంటాయి రోడ్డు పక్కన ఉన్న చెట్లు. ఇక్కడ ఒక చెట్టు ఉంది. ఒకసారి పక్క చూసుకుంటే పెద్ద కొండ. ఇప్పుడు మనం జర్నీ చేస్తుంది ఏంటంటే నేషనల్ హైవే 516B. మనం ఎక్కడ డైవర్షన్ తీసుకున్నాం కదా, ఆ ఊరు గుర్తు రావట్లేదు ఆ ఊరైతే. అక్కడి నుంచి మనమైతే నేషనల్ హైవే 56Bలోకి అయితే వచ్చేసాము. నేషనల్ హైవే 516Eలో జర్నీ చేసాము, 516Fలో జర్నీ చేసాము, చాలా వాటిలో జర్నీ చేసాము. ఇదేమో బి. మనకి విశాఖపట్నం నుంచి అరకు వెళ్ళే రోడ్డు మాట ఇది. మనమైతే కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత నేషనల్ హైవే 16లోకి అయితే డైవర్షన్ అయితే తీసుకుంటాం 516Bలోంచి. సిరిపల్లి అంట, సిరిపల్లి ఊరిది. కొత్త వలస రోడ్డు సిరిపల్లి. అది నుంచి మాట్లాడి నోరైతే సరిగ్గా తిరగట్లేదు. మనమైతే విశాఖ జిల్లాలోకి అయితే వచ్చేసాము. ఈ జర్నీలో మనం విజయనగరం, విశాఖపట్నం అండ్ అనకాపల్లి 80 కిలోమీటర్స్లో 3 జిల్లాలను అయితే టచ్ చేస్తున్నాం. మన NH16 అయితే వచ్చేసింది. ఇక పైన ఉంది NH16. ఇప్పుడు NH16లోకి వెళ్ళిపోతాము. మనమైతే ఊళ్ళోకి వెళ్తున్నాం. ఏ ఊరిది? ఓల్డ్ పెందుర్తి అంట. ఓల్డ్ పెందుర్తి పెద్ద చెరువు ఉంది అక్కడ. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పెందుర్తి. పెందుర్తి రైల్వే స్టేషన్ అటు సైడ్ ఉంది. నెక్స్ట్ లెవెల్ ఉంది ఇక్కడ. వ్యూ అయితే సన్సెట్ అవుతుంది కదా. మనమైతే ఇప్పుడు డిస్ట్రిక్ట్ హైవే 9లో అయితే ఉన్నాం. ఇప్పుడు నేషనల్ హైవే 16కి అయితే వెళ్ళిపోతాం మాట ఈ రోడ్ నుంచి. మనకి అటు సైడ్ అయితే NH16 అయితే ఉంది. ఇప్పుడు మనం డిస్ట్రిక్ట్ హైవే 9లోంచి NH16లోకి షిఫ్ట్ అవుతున్నాం. మనం ఏంటంటే మార్నింగ్ విశాఖపట్నం నుంచి వ్లాగ్ మొదలుపెట్టినప్పుడు ఏంటంటే ఆనందపురం దగ్గర రాంపురం అంట విలేజ్. టైం అయితే 5:40 అయితే అయ్యింది. మనమైతే NH16 నుంచి డైవర్షన్ తీసుకొని సబ్బవరం ఊర్లోకి అయితే వచ్చాము. సబ్బవరం ఊర్లో తిరిగేసి మళ్ళీ NH16 పట్టుకొని మళ్ళీ వెళ్ళిపోతాం అన్నమాట. మనకి ఇటు సైడ్ మెయిన్ ఊర్లు ఇవే: కొత్త వలస, సబ్బవరం. మ్యాక్సిమం ఇంకొక 10-20 నిమిషాల్లో మొత్తం చీకటి అయితే అయిపోతుంది. మనం అనకాపల్లి వెళ్ళబోతుకి స్ట్రీట్ లైట్లు అయితే వెలిగిపోతాయి. బస్ స్టాండ్లో స్కూల్ పిల్లలతో కలకల్లాడిపోతున్నాయి. స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలతో. సబ్బవరం బస్ స్టాండ్ ఇది. మనకు ముందు ఒక టోల్ ప్లాజా కూడా ఉంది. సబ్బవరం తర్వాత వ్లాగ్ అయితే ఏం తీయలేదు, ఎందుకంటే కెమెరాకి మైక్కి ఛార్జింగ్ అయితే అయిపోయింది. ఛార్జింగ్ పెట్టుకుంటూ ఉన్నాను. ఈ మధ్య చాలా ప్లేసెస్ అయితే వెళ్ళిపోయి మనం దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి అనకాపల్లి ఇంకొక 10 కిలోమీటర్లు అయితే ఉంది. మనమైతే NH16లో అయితే లేము, పక్కన సర్వీస్ రోడ్లో జర్నీ అయితే చేస్తున్నాము. ఇక్కడ ఏంటంటే ఏమైనా ఊళ్ళో వచ్చాయంటే అక్కడ పేర్లు పెద్దగా ఏమీ కనిపించట్లేదు. ఇక్కడ విండో అయితే చిన్నగా ఉంది.
పెద్ద విండో అయితే ఆ కన్నుల నుంచి బుర్ర బయటికి పెట్టి చూసేవాడిని. ఇక్కడ చూద్దామన్నా అక్కడ ఆప్షన్ లేదు. కెమెరాలో చూసి గ్యాప్లో వెళ్ళిపోతున్నాయి ఊళ్ళన్నీ. నా ఎగ్జామ్స్ చీకటి అయిపోయింది, 6 అయిపోయింది. రేబాక్ అనే ఊరైతే వచ్చింది. అక్కడ ఉంది ఊరు. చేపలు అయితే అమ్ముతున్నారు ఇక్కడ. అనకాపల్లి అయితే వచ్చేసాము. అనకాపల్లి ఊళ్ళో తిరుగుతున్నాము. ఇంకొక 10 నిమిషాలు అయితే జర్నీ ఉంది మనకి అనకాపల్లి బస్ స్టాండ్కి. ట్రాఫిక్ ఉంటుంది కదా ఊళ్ళో, ఈ ట్రాఫిక్ దాటుకొని మనం వెళ్ళబోతుకి 10 నిమిషాలు అయితే పడుతుంది. ఒక 2 కిలోమీటర్లు అయితే ఉంది అనకాపల్లి బస్ స్టాండ్కి, అంతే. బస్సు అయితే మ్యాక్సిమం సగం అయితే ఖాళీ అయిపోయింది. అనకాపల్లిలో ఈ రోడ్లో చాలాసార్లు తిరిగాను నేను. చాలాసార్లు అంటే ఒక 2-3 సార్లు తిరిగాను అంతే. అనకాపల్లి బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము. టైం అయితే 6:20 అయితే అయ్యింది. 2 గంటల 20 నిమిషాలు అయితే పట్టింది 80 కిలోమీటర్లు కవర్ చేయడానికి. ఇది ఫ్రెండ్స్ ఈ వ్లాగు. జర్నీ అయితే చాలా బాగుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వెళ్తాం. బాయ్.